ఉడుము మాంసము తింటున్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది మరి ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కువగా ఈ ఉడుము మాంసాన్ని తింటుంటారు. ఇంగ్లీష్లో కొమోడో డ్రాగన్ అని కూడా దీనిని పిలుస్తారు. అయితే ఇది బల్లి జాతికి సంబంధించింది. మానిటర్ లిజర్డ్ ఫ్యామిలీగా వీటిని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బల్లి జాతికి సంబంధించిన ఈ ఉడుముని అసలు తినొచ్చా? చాలామంది ఏమంటారంటే, ఏమంటే ఉడుము మాంసం తింటే చాలా మంచిది, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా పోతుంది, నడుము నొప్పి అంతా కూడా పోతుంది, ఇది ఒక మంచి ఔషధం అని కూడా అంటుంటారు. కాబట్టి ఎర్రగా ఈ కూరను వండుకొని చాలామంది తింటూ ఉంటారు. అయితే మీకు తెలుసా, రీసెంట్ టైమ్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు WHO వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఉడుము మాంసము తినడము ప్రమాదకరము అని చెప్పారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని ద్వారా అని తెలియపరిచారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉడుముకి దాని ఎంగిలికే సుమారుగా 50 బ్యాక్టీరియాలు ఉంటాయంట. అది పాయిజనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఉడుము మాంసం తినడం వల్ల. కాబట్టి అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఉడుము మాంసం తింటే. కాబట్టి వాటిని తినకుండా ఉండడం మంచిది, శ్రేష్టము అని చెప్పి ఈరోజు WHO వాళ్ళు ఈ విషయాన్ని తెలియపరిచారు. అయితే మీకు తెలుసా, ఈ విషయాలన్నీ ఎరిగిన దేవుడు ఎప్పుడో బైబిల్లో తెలియపరచాడండి. ఒకసారి ఆ మాట చూద్దాం. లేవియకాండం 11వ అధ్యాయం 29-30 వచనాలు. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనది ఏవనగా చిన్న ముంగీసు, చిన్న పందికొక్క, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల ముసలి, తొండ, సరాటము, అడవి ఎలక. చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ప్రతి విధమైన బల్లి అని ప్రత్యేకంగా దేవుడు మెన్షన్ చేశాడు. అంటే బల్లి జాతికి సంబంధించిన ఏదైనప్పటికీ కూడా వాటిని మీరు తినకూడదు, ఇది మీకు అపవిత్రమైనది, వీటిని మీరు ఆహారంగా తీసుకోకూడదని దేవుడు ముందుగానే తన గ్రంథం ద్వారా తెలియపరచాడు. ఏవండి, వీళ్ళు చాలామందికి ఉడుము మాంసం ఇష్టం ఉండొచ్చు, మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను ఇప్పటివరకు తిన్నాను నాకేం కాలేదని. సో ప్రాపర్గా కుక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు అని WHO వాళ్ళు అంటున్నారు. ఒకవేళ దానికి గనక ఎక్కువ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ బ్యాక్టీరియాస్ ఉండి అలా ప్రాపర్గా కుక్ అవ్వకపోతే మాత్రం చాలా రోగాలు వస్తాయి అని కూడా అదే WHO వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో అందరూ గమనించండి. దేవుడు వద్దన్నాడంటే దానికి జోలికి పోకుండా ఉండడం మంచిదండి. మన ఆరోగ్యాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని కొన్ని వాటిని మీరు తినకూడదు, అది మీ శరీరానికి మంచిది కాదని దేవుడు తెలియపరచాడు. దేవుడు వద్దన్న దానిని నిషేధించగలిగితే, దేవుడు వద్దన్న దానిని మనం ముట్టుకోకుండా ఉండగలిగితే అది మనకెంతో మేలు, అది ఎంతో శ్రేష్టము. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఇలాంటి విషయాలు ఒక్క బైబిలే చెప్పగలుగుతుందండి, సృష్టికర్తనే చెప్పగలుగుతాడు. కాబట్టి సృష్టికర్త నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ఈ మాటలు ఎంతో ఎంతో అవసరం మన జీవితానికి. కాబట్టి బైబిల్ ఈజ్ అల్టిమేట్లీ వండర్ఫుల్ బుక్ అనే మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఈ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు మనం ధన్యులము. మరెన్నో శ్రేష్టమైన ఇలాంటి సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.